సంఖ్యాకాండంలోనికి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 36 అధ్యాయులు 1444 నుండి 1405 మధ్యలో రాయబడినట్టుగా అంచనా ఈ పుస్తకం పేరు మీకు తెలుసు, సంఖ్యాకాండం. సంఖ్య అనగానే అర్థం ఏంటి? అంకెలు, లెక్కలు. అంటే పుస్తకం నుండి ఏముంటాయో ముందుగానే మీకు అర్థమైపోయింది. ఏముంటాయి? అన్ని లెక్కలే. ఇశ్రాయేలుకి సంబంధించిన ఏ లెక్క కావాలన్నా ఈ సంఖ్యాకాండంలో మీకు దొరుకుతుంది. ఓకేనా? మొదట ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, ఇదిగో నాయన, ఇప్పుడు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చారు కదా నా పిల్లలైన వాళ్ళందరూ కూడా, ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టు అంటాడు. దానికి సంబంధించిన వచనం 5వ వచనం. మీతో కూడా ఉండవలసిన వాళ్ళ పేర్లు ఇవనగా, రూబేను గోత్రములో షెదెయారు కుమారుడైన ఎలీసూరు, షిమియోను గోత్రంలో, ఇలాగా ప్రముఖులైన వారి ద్వారా ప్రస్తుతం ఉన్న గోత్రాల లెక్కలన్నీ కూడా రాయమని చెప్తాడు. దేవుడు చెప్పినట్టుగానే 20వ వచనం నుంచి లెక్క పెడతారు. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రులు వంశావళి అనంతజం ఉండే రూబేను పిల్లల్ని లెక్కించడం స్టార్ట్ చేశారు. ఓకేనా? 21లోకి వచ్చేసరికి షిమియోను పిల్లల్ని లెక్కిస్తారు. 24కి వచ్చేసరికి గాదు పుత్రులు వంశావళి అని ఉంటుంది చూడండి. 26కి వచ్చేసరికి యోధా వంశావళి లెక్క. 28కి వచ్చేసరికి ఇస్సాకారు గోత్రం యొక్క లెక్క. 30వ వచనానికి వచ్చేసరికి జెబూలూను వంశావళి లెక్క. 32కి వచ్చేసరికి ఏసేపు వంశావళి లెక్క. 34కి వచ్చేసరికి మనషే పుత్రుడు వంశావళి, మనషే గోత్రం యొక్క లెక్క. తర్వాత 36కి వచ్చేసరికి బెన్యామీను గోత్రం యొక్క లెక్క. 38లో దాను గోత్రం లెక్క. 40వ వచనంలో ఆషేరు గోత్రం లెక్క. 42లో నఫ్తాలి గోత్రం యొక్క లెక్క. 12 గోత్రాల లెక్కలు వచ్చేసాయి. ఓకేనా? ఎంతమంది వచ్చారయ్యా కౌంట్ అనేసరికి 46వ వచనంలో వీళ్ళు కౌంట్ చెప్తారు చూడండి. లెక్కింపబడిన 6,05,550 మంది అయిరి. వీళ్ళంతా కూడా అదేమంటారు, 20 ఏళ్ల పైబడి కొంచెం యుద్ధం చేయడానికి, పని చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు లెక్క. ఆ కింద ఇందులో లేవి గోత్రం లెక్క లెక్కించలేదు. ఎందుకంటే లేవీలు ఆల్రెడీ యాజకత్వంలో ఉన్నారు, పనిలో ఉన్నారు కనుక వాళ్ళను లెక్కించలేదు. ఓకేనా? లేవి గోత్రం లెక్కించలేదని ఎక్కడ ఉంటదంటే అక్కడ కింద చూడండి 47లో. అయితే లేవీయులు తమ పితరుల గోత్రం చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. వీళ్ళ లెక్కలేదు, లేవి గోత్రాలను లెక్కించలేదు. మిగతా గోత్రాల వాళ్ళందరూ కూడా లెక్కలు వచ్చేసి 6 లక్షల మంది. వీళ్ళని లెక్కించి లెక్కలు అయిపోయిన తర్వాత ప్రత్యక్షపు గుడారం ఉంది కదా, మందసం, దాని చుట్టూ అది ప్రయాణంలో వీళ్ళు కొనసాగుతున్నప్పుడు 2వ అధ్యాయం అంతా ఏముంటదంటే, 2వ అధ్యాయంలోకి వచ్చాను నేను. 2వ అధ్యాయం అంతా ఏముంటదంటే, ఆ ప్రత్యక్షపు గుడారానికి చుట్టూగా ఈ 12 గోత్రాల వాళ్ళు నిలబడాలి. 4 దిక్కులు ఉంటాయి, మధ్యలో మందసం ఉంటది. దిక్కుకు 3 గోత్రాలు చొప్పున 4 దిక్కులలో 4 మూళ్ళు 12 గోత్రాల వాళ్ళు ఉండాలి. మీరు చదువుకున్న మీకు అర్థమైపోద్ది. ఉదాహరణ చెప్తాను, మిగతా మీరు చదువుకోండి. ఈ 4 దిక్కుల్లో తూర్పు దిక్కు ఉంటది కదా, మధ్యలో మందసం ఉంది. తూర్పు దిక్కున ఎవరు ఉండాలి గోత్రాల వాళ్ళు అంటే 3వ వచనం చూడండి. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధా పాలుపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలను. యోధా గోత్రం వచ్చింది. తూర్పు దిక్కు ఉండవలసిన వాళ్ళలో మొదట ఏ గోత్రం? యోధా గోత్రం. 5వ వచనం చూడండి. అతని సమీపమున ఇస్సాకారు గోత్రికులు దిగవలను. ప్రయాణం సాగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు అరణ్యం మధ్యలో దేవుడు మందసం ఉండాలి, లేవి గోత్రం అక్కడ ఉండాలి. తూర్పుగా ఈ 3 గోత్రాలు ఉండాలి, పడమర 3, దక్షిణం 3, అలాగే ఉత్తరం 3 గోత్రాలు. ఇలా 4 దిక్కులలో 3 గోత్రాలు చొప్పున 12 గోత్రాలు ఉండాలి. ఇది లెక్క. ఓకేనా? ఈ లెక్క చొప్పున ఈ గోత్రాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అంటే మందిరం దగ్గర ఎవరు ఉండాలి, మందిరానికి ముందు ఎవరు ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు అరణ్యంలో ఉన్నప్పుడు. అంటే మధ్యలో నేను ఉండాలి, నా చుట్టూ మీరు అందరూ ఉండాలి. ఏమీ లేదంటే ఇక్కడ ఒక మాటలో మీకు చెప్పాలి అంటే, నా పిల్లలైన వాళ్ళందరూ నా చుట్టూ ఉండాలి, మధ్యలో నేను ఉండాలి. అది దేవుడి ఆశ. అందుకనే 4 దిక్కుల్లో కూడా పిల్లల్ని పెట్టుకుని ఆయన ఎక్కడున్నాడు? మధ్యలో. అందుకే చాలా చోట్ల బైబిల్లో మాట చెప్తాడు, నేను మీతో సంచరిస్తాను, నేను మీ మధ్యలో ఉంటాను అన్నాడు. చూసారా? అదే ఇది తండ్రి మనసండి, పిల్లలతో ఉండాలి అని. ఆ ఇశ్రాయేలు పిల్లలతో పాటు మందసం రూపంలో ఉండడానికి ఆ రోజు ఈ విధానం చెప్తున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా అదే ఉంటది. ఇక 3కి వచ్చేసరికి యాజకత్వం యొక్క బాధ్యతలు అప్పగిస్తాడు. యాజకత్వం యొక్క బాధ్యతలు, ఎందుకంటే ఆల్రెడీ అంతకు ముందు అన్యాజ్ఞేసి ఇద్దరు చచ్చిపోయారు కదా అహరోను పిల్లలు. అలా మీరు చేయకూడదురా బాబు అని అతని ప్లేస్ లో వేరే వాళ్ళని నియమించి మీరు ఎలా చేయాలి యాజకత్వం, యాజక ధర్మం అన్నది చెప్పుకుంటూ వస్తాడు. 14వ వచనానికి వెళ్ళేసరికి తొలిచూలు పిల్లలందరినీ కూడా మీరు యాజకత్వ ధర్మాన్ని అలవాటు చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళని సేవలో పెట్టండి అంటాడు. 3వ అధ్యాయం 14కి వచ్చేసరికి అయిపోయింది. తర్వాత మీరు జాగ్రత్త చదువుకుంటే ఈ గోత్రాలు, దిక్కులు, ఇటు గురించి మళ్ళా మాట్లాడతాడు. ఇదంతా అయిపోతుంది. తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేయండి. 4వ అధ్యాయానికి వచ్చేసరికి సేవకు, పరిచర్యకు నియామకాలు, మనుషుల్లో నుంచి ఎవరు ఏ పని చేయాలి అని. అంటే మందిరం దగ్గర రకరకాల పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నిటికీ ఇప్పుడు చర్చ నడవడానికి మనం రకరకాల పనులు ఎలా చేస్తున్నామో ఆ రోజు సేవ జరగడానికి రకరకాల పనులు ఉండేవి. ఆ పనులన్నిటికీ కూడా నియామకాలు జరుగుతాయి ఈ 4వ అధ్యాయంలో. మీరు చదువుతానంటే 3వ వచనం చదివితే అర్థమవుతుంది. 30 ఏండ్లు మొదలుకుని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో పని చేయుటకు శానగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. అంటే
శానగా పని చేయడానికి రెడీగా ఎప్పుడైనా యవనస్తులు కావాలి. వాళ్ళ వయసు ఎంత ఉండాలి? 30 దాటి ఉండాలి, 50 లోపు ఉండాలి. అంటే మంచి పని చేయడానికి పని వాళ్ళు, యుద్ధానికి శాన కింద జనాల్ని లెక్కపెట్టు, ఏ గోత్రం నుంచి ఎవడొస్తాడో తీసుకుని వాళ్ళందరికీ పనులు అప్పగించు అంటాడు. దానికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా ఈ అధ్యాయం అంతా ఉంటాయి. అయితే కండిషన్ ఏంటంటే దేవుడు సేవ చేయాలంటే ఖచ్చితంగా 30 సంవత్సరాలు దాటాలి. అది ఎక్కడ ఉంటదంటే మీకు 20వ వచనంలో ఉంటది. మీరు చావకయుండినట్లు 20వ వచనం 4:20 మీరు చావకయుండినట్లు పరిశుద్ధ స్థలంలో రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, గెర్షోనీయులను వారిని పితరుల కుటుంబం చొప్పునను వారి వంశముల చొప్పున లెక్కించి సంఖ్యను వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వయసు కలిగి ప్రత్యక్ష గుడారంలో సేవ చేసి సేవలో పనిచేయవారందరినీ లెక్కింపవలను. 30 దాటాలి ఖచ్చితంగా సేవకి. ఎందుకంటే రెండు అనుభవం వస్తుంది అప్పటికి. 30 అంటే కాస్త లోకం పైన అవగాహన వస్తుంది. అందుకే యేసుక్రీస్తుల వారు సేవకి ఎప్పుడు వెళ్ళాడు చెప్పండి? మీకు అర్థమైందా? 30వ ఏట బాప్తిసం తీసుకుని సేవకి ఎందుకు వెళ్ళాడు? ధర్మశాస్త్రం ప్రకారం అది ఆజ్ఞ. 30 సంవత్సరాలు వస్తే గానీ ఎవరో కూడా ఏం చేయకూడదు, సేవ చేయకూడదు. అందుకే 30 ఏట ఆయన బాప్తిసం తీసుకుని సేవకి వెళ్తాడు. 4వ అధ్యాయం అంతా ఇదే ఉంటదండి. కర్ర సేవ, కర్రలు మోసే బాధ్యతలు కూడా వాళ్ళకి ఇయ్యి అంటాడు 32వ వచనంలో. రకరకాల పనులండి, మోసే బాధ్యత, క్లీనింగ్లు, నరగడాలు, చేయడాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి అప్పగించండి అంటాడు. ఇది 4వ అధ్యాయం అయిపోయింది. 5వ అధ్యాయానికి వచ్చేసరికి రోగాలు గలవారిని గురించి, రోగాలు వచ్చిన వాళ్ళు, ఎవరైనా సేవలో ఉండే వాళ్ళకి రోగాలు వస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఎలాగా చక్కగా చేయాలి, వాళ్ళకి ఎలాగా పెట్టాలి అన్నది 5వ అధ్యాయం రోగాల గురించి చెప్తాడు. లేకపోతే ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంటదండి. నిజంగా ఇది నన్ను చాలా ఆలోచింప చేసింది. 5వ అధ్యాయంలో ఎవరైనా ఒక స్త్రీ ఉండి భార్య అయిపోయి వివాహం అయిపోయిన తర్వాత ఆవిడ తప్పు చేస్తే, ఆవిడ వేరే పురుషుడితో వెళ్ళిపోతే భర్తకి అది తెలిసి రోషం వచ్చేసింది, భర్త కోపం వచ్చేసింది. అప్పుడు ఆ భార్యని ఏం చేయాలి? తప్పు చేసిన భార్యని ఏం చేయాలి? దీనికి సంబంధించిన సందర్భం అండి ఇది. ఏం చేయమంటాడంటే, నీకు నువ్వుగా నరికేస్తాను, చంపేస్తాను, కొట్టేస్తాను, తిట్టేస్తాను, నా మీదకి వెళ్ళకూడదు. నీకు రోషం రావడం కరెక్టే, కానీ ఆమె నిజంగా తప్పు చేసిందో లేదో నీకు తెలియనప్పుడు అనుమానంతో ఆవిడని ఏం చేయడానికి కూడా కుదరదు. మరి ఏం చేయాలి అంటే, ఆవిడను మందిరం దగ్గరికి తీసుకునిరా. ఎవరిని? స్త్రీని మందిరం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత శాపము పొందే చేదు నీళ్ళను ఒక నీళ్లు నీ దగ్గర పెట్టుకో. ఎవరి దగ్గర? యాజకుడి దగ్గర ఉంటాయి ఆ నీళ్లు. ఈ తప్పు చేసిందన్న అనుమానం ఉన్న భార్యను అతడు యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. పంచాయతీలు ప్రతిదీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి? యాజకుడి దగ్గర. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యాజకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, యాజకుడి దగ్గర ఆవిడ నిలబెట్టిన తర్వాత, ఈవిడ నిజంగా తప్పు చేసిందని వీడు వాదిస్తున్నాడు భర్త. అప్పుడు ఆవిడ నా మధ్యలో నిలబెట్టి యాజకుడు అడగాలట, అమ్మ నువ్వు నిజంగా తప్పు చేసావా? ఒకవేళ తప్పు చేసి కూడా ప్రజలందరి ముందు ఒప్పుకోవడానికి నువ్వు గనక ఒప్పుకోకుండా పాపాన్ని విడిచిపెట్టి భర్తతో సర్దుకుని కాపురం చేసుకుంటానంటావా? ఓకే. ఒప్పుకోకుండా తప్పు చేసి కూడా నిబ్బరంగా గనక నిలబడ్డావా, నీకు భయంకరమైన శాపం వస్తుందని ముందు హెచ్చరించాలి. ఆ ఒప్పుకుందనుకోండి, సరి చేసుకుని కాపురాన్ని భద్రం చేసుకోండి. లేదా ఆ ఒప్పుకోకుండా అలాగే నేను ఏమి చేయలేదు అన్నట్టుగా గనక బొంగుతుందా, ఆ చేదు నీళ్ళు ఆవిడికి తాగించాలి నిజం బయటికి రావడానికి. లేదంటే నేను ఏం చేయలేదని అంటుంది. భర్త ఏమంటాడు? లేదు నాకు తెలిసింది అంటాడు. మరి ఇప్పుడు ఆవిడ చేసిందో లేదో తెలియాలి అంటే ఆ చేదు నీళ్లు నువ్వు ఆవిడికి తాగించేయాలి. తాగించేసిన తర్వాత నిజంగా ఆవిడ తప్పు చేస్తే ఆ చేదు నీళ్ళు వలన ఆవిడ కడుపు ఉబ్బిపోతుంది, నడుము పడిపోతుంది అని చెప్పాడు. ఎలాగొంది? తప్పు చేస్తే ఇమీడియట్ గా కడుపు ఉబ్బిపోతుందట, నడుము పడిపోద్దట. అప్పుడు కన్ఫర్మ్ అవ్వాలట భర్త ఈమె ఏం చేసింది, తప్పు చేసిందని. అలాగే ఏం జరగలేదు అనుకోండి, దేవుడు ఆవిడని శిక్షించలేదు కనుక, ఆవిడ ఏ తప్పు చేయలేదు కనుక తీసుకుపోయి కాపురం చేసుకోవాలి. ఇది అంటే భార్య భర్తల మధ్యలో గొడవలు వస్తే ఆ గొడవలను సర్దడానికి కూడా దేవుడు ఒక విధానం పెట్టాడు. ఇది ఎక్కడి నుంచి ఉంటుంది అంటే 11వ వచనం నుంచి ఉంటుంది. చదువుకోండి, తర్వాత చాలా బాగుంటాయండి ఇవి. 11 నుంచి మీరు అలా చదువుకుంటూ వచ్చేస్తే 24 వరకు కూడా అదే, 24, 25 వరకు కూడా అదే ఉంటది. ఓకేనా? మధ్యలో బిట్ చదువుతాను ఎంత బాగుంటుంది చూడండి. 21 చదువుదాం. 21 యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పాదముగా చేయునుగాక. శాపము కలగజేయి ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెనని చెప్పవలను. తర్వాత యాజకుడు ఆ పత్రం మీద ఆ శపథములు రాసి ఆ చేదు నీళ్లను వాటితో తుడిచి శాపము కలగజేయి ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి తాగింపవలెను. శాపము కలగజేయి ఆ నీళ్లు ఆమె లోనికి పోయి చేదు పుట్టించును. చదువుకోండి, తర్వాత చాలా బాగుంటది. ఇది 5వ అధ్యాయం. 6వ అధ్యాయానికి వెళ్ళిపోతే మొక్కుబళ్ళు గురించి చెప్తారండి. వ్రతాలు, నువ్వు దేవుడికి ఏదైనా మొక్కుకుంటే జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత
ఎవరైనా సేవలోకి వస్తే వాళ్ళు నాజీర్ చేయబడిన వాళ్ళు వాళ్ళ ద్రాక్షారసం గాని మద్యం గాని త్రాగకూడదు అని చెప్తాడు. ఆరోగ్యానికి సంబంధించినవే ఉంటాయి 6వ అధ్యాయంలో. ఇంకా అలా చదువుకుంటూ వచ్చేయండి, తెలిసిపోతాయి. 7వ అధ్యాయానికి వచ్చేసరికి అర్పణలు ఎలా ఇవ్వాలి. ఆ రోజు ప్రజలే కాకుండా ప్రముఖులు ఇశ్రాయేల్లో ఉన్న ప్రముఖులు అర్పణలు తెచ్చారు. అర్పణలు తెచ్చినప్పుడు అర్పణలు ఎలా అర్పించాలో చెప్తారండి. 7వ అధ్యాయం అంతా అదే ఉంటది. 7వ అధ్యాయం 12వ వచనంలో మొదటి దినమైన అర్పణ అని ఉంటుంది చూడండి. 18వ వచనానికి వచ్చేసరికి 2వ దినమైన అర్పణ అని ఉంటది. 24కి వచ్చేసరికి 3వ దినం అర్పణ అని ఉంటది. అంటే ఇవన్నీ అర్పణలు. అలాగా 5, 6, 7, 8 ఈ అధ్యాయం అంతా కూడా అదే ఉంటది. 9, 10, 11, 12 అంటే మరి 12 గోత్రాలు కదా. 12 గోత్రాలలో ప్రముఖులు అర్పణలు తెచ్చారు. అర్పణలు ఎలా తెచ్చారు, ఏం తెచ్చారు, ఏ గోత్రికులు తెచ్చారు, ఏం అర్పించారని చెప్పడానికే ఈ అధ్యాయం అంతా ఉంటది. చదువుకుంటే అర్థమైపోతుంది. మీకు విషయం చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఓకేనా. ఇక 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ వచ్చిన వాళ్ళందరినీ దేవుడు దీవించడం, అర్పణలు తెచ్చినందుకు వాళ్ళ పిల్లల్ని దీవిస్తానని చెప్పడం ఇదంతా ఉంటది. 9వ అధ్యాయానికి వచ్చేసరికి పస్కా పండుగ. వాళ్ళు ప్రయాణం చేసి 2 సంవత్సరాలు అయిపోయింది. పస్కా పండుగ చేయవలసిన రోజు వచ్చేసింది కనుక పస్కా పండుగని దేవుడు ఎలా చేయాలో చెప్తాడు. ఒకవేళ మిస్ అయిపోతే మీరు 2వ నెల చేయాలని చెప్తాడు. ఇది పస్కా పండుగకు సంబంధించిన వివరణ ఇదంతా ఉంటది, ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత 10వ అధ్యాయానికి వెళ్ళిపోయేసరికి బోరలు ఊదటం ప్రారంభం. 10వ అధ్యాయంలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బోరలు ఊదటం అనేది ఎలాగన్నది నేర్పిస్తాడు. ప్రయాణానికి ముందు వెనక యుద్ధాలకి బోర్లు ఊదాలి, ఆ బోర్లు ఊదటం ఎలాగన్నది 10వ అధ్యాయంలో నేర్పిస్తాడు, ఓకేనా. 11వ అధ్యాయానికి వచ్చేసరికి మరొక దారుణం అండి. చాలా రోజులు అయిపోయింది కదా, ఏం తినక, మాంసం తినక. ఎక్కడ అడిగారు మాంసం? స్టార్టింగ్ లో నిర్గమకాండంలో. ప్రయాణం మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ 4 పీకేస్తుంది. మళ్ళీ ఏం కావాలి? మాంసం కావాలని సనుగుళ్ళండి. మళ్ళీ ఈ 11వ అధ్యాయం అంతా అదే ఉంటది. 11వ అధ్యాయం 1వ వచనంలో జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినపడెను, ఆ యెహోవా కోపము వారి మీద రగులుకొనెను అని ఉంటది. 4వ వచనం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుదురు. సరే, మళ్ళీ ఏం కావాలట? మళ్ళా మాంసం. ఈసారి దేవుడికి చాలా కోపం వచ్చిందండి. మిశ్రిత జనం, అందరూ కాదట, అందరూ కాదు కోరుకుంటుంట. మిశ్రిత జనం కొంతమంది ఈ మన్నా తప్ప మాకేం పెట్టడం లేదు, మేము అక్కడ దోసకాయలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, ఉల్లిగడ్డలు తిన్నాం, మొత్తం రైతు బజార్ అంతా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రయాణంలో రోజు ఏం పోస్తున్నాడు ఈయన? మన్నా పోస్తాడు, శుభ్రంగా తింటాం, మంచినీళ్ళు తాగటం. ఇది కాదట. కీరకాయలు కావాలి, దోసకాయలు కావాలి, మాంసం కావాలి అని చేపలు ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారండి. ఇక గుర్తు చేసుకున్నప్పుడు దేవుడు కోపం వచ్చేసింది. వీళ్ళు ఏమంటే ఎప్పుడు విసుగురాని మోసే కూడానండి వీళ్ళ మీద మొదటిసారి కోపం వచ్చేసిందండి. ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రయాణం ఎప్పుడైపోతారా బాబు, సుఖంగా ఎప్పుడు వెళ్ళిపోతావరా, ఆ దేశానికి వెళ్ళిపోయి చక్కగా ఎలా స్థిరపడదావరా అని కోరుకోవాలండి. ప్రయాణంలో ఉండి కూడా దోసకాయలు, కీరకాయలు ఇవన్నీ అడుగుతున్నారంటే వీళ్ళు ఏ పని లేకుండా దేశంలో ఉంటే ఇంకెన్ని అడుగుతారు చెప్పండి. వీళ్ళ బుద్ధి గ్రహించండి మీరు. ప్రయాణంలో ఉన్నప్పుడు మాంసం కావాలి, కీరకాయలు, దోసకాయలు కావాలంటున్నారంటే మామూలుగా ఒక దేశంలో ఉంటే దేవుడు బతకనిస్తారండి. వీళ్ళు తిన్నగా తీసుకెళ్తే వీళ్ళు షార్ట్ కట్ లో ఏదో అసాలేసి వెనక్కి వెళ్ళిపోతారు కీరకాయలు, దోసకాయల కోసం అనే. దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రం పక్కన అడవిలోంచి ప్రయాణం ప్రారంభించాడు తిప్పుకుని. దేవుడు ఇస్తానన్న కానాను దేశానికి దూరం ఎంత తెలుసండి? 40 రోజులు ప్రయాణం చేస్తే వెళ్ళిపోతారు. 40 రోజులు ప్రయాణం చేస్తే వెళ్ళిపోవలసిన వీళ్ళని 40 సంవత్సరాలు తిప్పాడు. వీళ్ళ ప్రయాణం ఎంతకాలం చేశారు తెలుసా? 40 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? మీరు ఆలోచించండి. ఎందుకు ఇంత ప్రయాణం? ఇగో వీళ్ళ బుద్ధులు ఇలాగ ఉన్నాయి. తిన్నగా పట్టుకెళ్ళి అక్కడ ఇట్టాడు అనుకోండి, వెంటనే మళ్ళీ దోసకాయలు, కీరకాయలు అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతారు. వీళ్ళకి బుద్ధులు మార్చాలి, వీళ్ళ గుణాలు మార్చాలి. వీళ్ళకి ప్రయాణ మార్గంలో చాలా ఆజ్ఞలు ఇవ్వాలి, విలువలు నేర్పాలి, మంచి వాళ్ళుగా మార్చాలి. చూసారా ఎన్ని లేవికాండం చదివినప్పుడు మీకు ఎలా ఉంది చెప్పండి? లేవికాండం వింటున్నప్పుడు ఎలాగుంది? వాళ్ళకి ఎన్ని నేర్పాడండి. ఇవేమి నేర్పకుండా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసారనుకుంటూ ఉంటారా తిన్నగా ఇల్లు. మనకి ఇవన్నీ నేర్పించడానికే ఎక్కడ తిప్పుతున్నాడు? అరణ్యంలో తిప్పుతున్నాడు. ఎక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ అయ్యగారికి ఏం గుర్తొచ్చింది? మాంసం. ఈ దెబ్బకి మోషేకి చిరాకు వచ్చిందండి. చదువుతాం చూడండి 11వ వచనం. కాగా మోషే యెహోవాతో ఇట్లను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం నీ రానీక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వ సమాజమును గర్భమును ధరించిదినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచటి తండ్రి పిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మను ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. నువ్వేమో తీసుకుపోమంటావు, వీళ్ళు మాట్లాడితే తిరగబడిపోతారు. ఏటి దేవా అని సాత్వికుడైన మోషేకి కోపం వచ్చేసిందండి ఈ సందర్భంలో. నా వల్ల కాదు బాబు, నేనేమన్నా కన్నానేటి వీళ్ళని, నేనేమన్నా పాలిచ్చి పెంచానా? నాకేంటి వీళ్ళ భారం నా మీద వేసావు? నా వల్ల అవదు, నేను నడిపించను వీళ్ళని. అంటే మాంసం అంటారు, చేపలు అంటారు, కీరకాయలు. నేను ఎక్కడి నుంచి దాను? అది భరించలేని భారం. ఇంతమందికి నేను ఎక్కడి నుంచి తెస్తాను? మాంసం నీళ్ళు అడిగితే బండను కొట్టాను, శుభ్రంగా నీళ్ళు వచ్చి తాగారు. మాంసం నేను ఎక్కడి నుంచి తేను? మాంసం ఇవ్వదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసండి? అడుగుతారు మాటల్లో చంపేస్తారు. వీళ్ళు చంపేసే టైప్ వీళ్ళు. చూడ అందుకే వాళ్ళ చేతుల్లో మాంసం పెట్టకుండా చావటం కంటే నువ్వే నన్ను చంపే తండ్రి నా వల్ల. ఏమంటే సాత్వికుడు విసిగిపోయాడంటే ఎలా విసిగించి ఉంటారు మీరు చెప్పండి? చచ్చిపోతాను అంటున్నాడండి వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక.
14వ వచనం చూడండి. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయటం నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకు ఇట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండాట్లు నన్ను చంపు చంపు చంపు, వీళ్ళని నేను తట్టుకోలేను, నడిపించలేను వీళ్ళని. మోషే విసిగిపోయాడండి. ఇప్పుడు చెప్తాను చూడండి. అలాగ ఎప్పుడైతే మోషే ఈ ప్రార్థన చేశాడో దేవుడికి మామూలుగా రాలేదండి కోపం. మీకు ఏం కావాలి? మాంసం కదా, చెప్తాను రాని. ఏం ఎలా పెట్టాడు తెలుసండి మాంసం? 4 రోజుల పాటు వీడికి నాన్ వెజే, కూరగాయలు ఎట్టకండి అన్నాడు అంతే. ఇప్పుడు అడిగినోడు మాంసం వచ్చిందండి, తినటం స్టార్ట్ చేశాడు. 1 రోజు తిన్నాడు, 2 రోజులు తిన్నాడు, 3 రోజులు తిన్నాడు. 4 రోజులు తింటే ఏమైపోతారు చెప్పండి? ఈ మాంసం కోరుకున్న వాళ్ళండి మాంసము తింటూ తింటూ మాంసము పళ్ళ సందుల కింద ఉన్నప్పుడే రోగం చచ్చిపోయారు. కంటిన్యూ నాన్ వెజ్ తింటే ఏమవుతుంది చెప్పండి? అంటే ఏ పిచ్చి ఉందో ఆ పిచ్చితో చంపేసాడండి వాళ్ళని. కిందకి అలాగా చూస్తారా? 34 వచ్చింది చూడండి. 33, 34లో ఆ మాంసము వాళ్ళ పండ్ల సందులలో ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనును, యెహోవా తగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గలవారిని జనులు అక్కడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టాను. మాంసాపేక్ష గలవారు అందరూ కూడా చచ్చిపోయారా? ఎవడు మాంసం కావాలన్నాడు అటు చచ్చిపోయాడండి. ఎందుకు చచ్చిపోయారంటే మాంసం ఎన్ని రోజులు వచ్చింది అనుకుంటున్నారు? వచ్చింది చదవండి. 20. 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికారంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు. ఎలాంటి వరం ఇచ్చాడు చూసారా? మాంసం కావాలన్నోడికి ఎలాంటి వరం ఇచ్చాడు? మీ నాసికాంధ్రాల్లో నుంచి మాంసపు కంపు, రోజు మాంసం తిన్నవాడు నోట్లోంచి ఏం కంపు వస్తుంది? నీసి కంపు కొట్టి చచ్చేంత వరకు మీకు మాంసం వేర. నా కొడుకును బాధ పెడతారా? ఎవరిని? ఇదంతా మోసే ఎఫెక్ట్ అండి. ఇదంతా సాత్వికుడు ప్రార్థన చేస్తే ఎలాగుంటదండి? చక్కగా సేవ చేసుకున్నవాడిని విసిగిస్తే ఎలాగుంటది? శాపం. మోసేని గదిపారు, శాపం అండి. ఆ రోజు మాంసం కలవాలనుకున్న వాళ్ళందరూ ఈ అధ్యాయంలో చచ్చిపోతారండి. అధ్యాయం అంతా అదే. జాగ్రత్త బాబు, మోసే నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు, మీరు అతని మీద తిరగబడద్దు అని హెచ్చరికలు కూడా చేస్తాడు. 12వ అధ్యాయం ప్రారంభానికి వెళ్ళేసరికి ఈ 12వ అధ్యాయం ప్రారంభంలో కూడా చిన్న జరుగుతుందండి. మోసే మీద తిరగబడతారు. మోషే కూషుపు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేను గనక పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. అంటే మిరియాము అహరోనులు అంటే ఎవరు? ఈ ఫ్యామిలీ గొడవలు ఇవన్నీ. ఎవరి ఫ్యామిలీ? మోషే గారి ఫ్యామిలీలో ఈవిడ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. మామయ్య గారు వస్తున్నాడు. మామయ్య గారు కొన్ని సూచనలు సలహాలు ఇస్తుంటే దాని ప్రకారం మోషే నడుస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కోపం వచ్చింది. ఎవరికి? ఈ సహజంగా జరుగుతాయండి ఇళ్లలో, కుటుంబాల్లో. ఇది ఫ్యామిలీ గొడవ. ఫ్యామిలీ గొడవ అయినా దేవుడు సీరియస్ గా తీసుకున్నాడు. మోషే మీద మీరు తిరుగుబడ్డానికి కుదరదు. వీళ్ళిద్దరిని చాలా గట్టిగా దండించాడండి, మిరియాముని అహరోన్ని. మొత్తం సెట్ అయ్యారు. తిరగబడద్దు అన్నాడు. మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను, మీరు అతను ఏమైనా ఉన్నారా, నేను ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ 12వ అధ్యాయం అంతా అదే ఉంటదండి. వాళ్ళు ఫ్యామిలీ గొడవ అయింది, సెట్ అయ్యారు. తర్వాత 13వ అధ్యాయానికి వచ్చేసరికి మనుషులు పంపిస్తాడు ఎదురుగా ఉన్న దేశాన్ని చూసి రమ్మని. గోత్రంలో ఒక్కొక్కరు చొప్పున 12 గోత్రాల్లో నుంచి మనుషుల్ని ఏర్పాటు చేసి ఆ దేశాన్ని చూసి రమ్మని పంపిస్తా ఉంటాడు. 13వ అధ్యాయం అంతా అదే. అందులో ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళిన గోత్రాలు పేర్లు చెప్తాడు. వాళ్ళు కరెక్ట్ గానండి పక్క దేశం వీళ్ళు వెళ్ళబోయే దేశాన్ని చూసి రమ్మంటే వెళ్ళొచ్చేసారు. వాళ్ళు ఎంతసేపట్లో వెళ్ళొచ్చారు తెలుసా? 25 వచ్చిన చదవండి. ఎంతసేపట్లో వెళ్ళొచ్చారు వాళ్ళు? వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చారు. అంటే దేశం ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు మనం వెళ్ళబోయే దేశం ఎలాగుందో చూసి రండి బాబు అంటే వెళ్ళారు, చూసారు, వచ్చేసారంటే పక్కనే ఉందా దేశం? కానీ దేశం పెట్టుకుంటారు, చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరిగారండి 40 సంవత్సరాలు. కారణం వీళ్ళ దోషాలు, వీళ్ళ పాపాలు, వీళ్ళ నేరాలు, వీళ్ళ భయంకరమైన తత్వం. మీకు మాట చెప్తాను, మీకు ఇప్పుడు అర్థమవుతుంది బాగా. ఇది దేవుడు మనల్ని పరలోకం నుండి పంపించాడండి. నరులారా తిరిగి రండి అని మనల్ని పిలుస్తున్నాడు. నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు ఒక 20 సంవత్సరాలకి పిలిచేయచ్చు కదా. ఆయుష్కాలం మనకి ఎంత ఇచ్చాడు? 60, 70, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు భూమి మీద ఎందుకు ఎంచుతున్నాడు చెప్పండి? 20లో పిలిచేసాడు అనుకోండి, 20కి మన ఆలోచనలు ఎలాగుంటాయి? టీనేజ్ లో అన్ని పాపిష్ట ఆలోచనలు, పాపపు ఆలోచనలు. కనుక మనిషి మారడానికే ఈ 60, 70 ఏళ్ళు కూడా. చాలా మందికి తెలియదు ఇది. నీ వ్యక్తిత్వం పరిపూర్ణంగా మారాలి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీకు వయసు వస్తున్న కొలది, వయసు అనగానే క్రీస్తులో వయసు వస్తున్న కొలది, దేవుడిలో నీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన వయసు పెరుగుతున్న కొలది నీలో పరివర్తన రావాలి. నీలో గుణాలు మారుతూ ఉండాలి. నీ వ్యక్తిత్వం మారాలి, నీ ఆలోచనలు మారాలి, అందరినీ ప్రేమించగలిగే మనసు రావాలి. పరలోకంలోని కన్నతండ్రి ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించే గుణాలు నీలోకి వచ్చేయాలి. ఇది ఎప్పుడైతే నీలో పూర్తయిపోతుందో అప్పుడు రాను పిలిచేస్తాడు. భూమి మీద నీ ట్రైనింగ్ పూర్తయిపోద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు?
పరలోకానికి వెళ్ళిపోతాం. ఇంకా చెప్పనండి, ప్రాణాలతో మనం బ్రతుకుంటున్నామంటే ఇంకా మనలో ఇంకా ఏం రాలేదో తెలుసా? దేవుడు కోరుకునే పూర్తి మార్పు ఇంకా మనలోనికి రాలేదు. ఒకవేళ దేవుడు కోరుకున్నట్టుగా మారిపోయావు అనుకోండి, పిలిచేస్తాడు దేవుడు, తెలుసా? పిలిచేస్తాడు, వచ్చే నాయన నేను విడిచిపెట్టి ఉండలేను, అలా మారిపోయావు కదా, ఆ లోకంలో నువ్వు ఉండొద్దు, ఆ పాపుల మధ్య నువ్వు ఉండొద్దు అంటాడు. మారాలండి. మార్పు కొరకే ఆ రోజు వాళ్ళకి 40 సంవత్సరాల ప్రయాణం. ఈ రోజు మన మార్పు కొరకే భూమి మీద మన ఆయుష్కాలం. వాక్యం చెప్పించడం గానీ, ఆజ్ఞలు చెప్పించడం గానీ, మీరు మారండి అని చెప్పడం గానీ, ఎవడే నిజంగా చెప్తున్నాడండి. వయసు వచ్చే కొలది, దేవుడిలో మనం ఎదుగుతున్న కొలది, ప్రసంగాలు వింటున్న కొలది మనం స్టెప్ బై స్టెప్ ఎదగాలి తప్పండి, పడకూడదు కిందకి, ఎదిగిపోవాలి. దేవుడు గుణాలు మనలోకి వచ్చేస్తూ ఉండాలి, దేవుడు స్వభావం వచ్చేయాలి, దేవుడు ఆలోచనలు వచ్చేయాలి. కక్షలు, కార్పణ్యాలు, దేవుడికి నచ్చని శరీర సంబంధమైన కార్యక్రమాలు ఏవి కూడా మనలో ఉండకూడదు. ఆత్మ స్వభావాలుగా మారిపోవాలి. అలా మార్చడానికే వీళ్ళని ప్రయాణం చేస్తున్నాడు. పక్కనే వీళ్ళు వెళ్ళారు, 40 రోజుల్లో దాన్ని చూసుకుని వచ్చేసారు. ఎలా ఉందయ్యా దేశం అంటే, ఆ దేశం ఎలా ఉందని సమాచారం తెచ్చారు తెలుసండి. దేశంలో నుండి చాలా మంచి పంట ఉంది, ద్రాక్ష గెలను ఇద్దరు కలిపి భుజాల మీద మోసుకుని వెళ్తున్నారట. అంటే ఎలా పండుతుంది చూసారు ఆ నేల, అంత సారవంతమైన పాలు తేళ్లు ప్రవహించే దేశం అది. అబ్బో చాలా బాగుందని సమాచారం తెస్తారండి. మాటలన్నీ కింద ఉంటాయి. ఈ 13వ వచనంలో మీరు చదువుకోండి. 23వ వచనం అండి. వారు ఎస్కేలు లోయలోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక్క గెల ద్రాక్ష చెట్టు అమ్మ కోసి దండంతో ఇద్దరు మోసిరి. చూసారా, ఆ ద్రాక్ష చెట్టు ఒక కొమ్మ కోస్తే ఎంతమంది మోస్తున్నారట? ఇద్దరు మోస్తున్నారు. అన్ని పళ్ళు కాస్తున్నాయి అక్కడ. చాలా సారవంతమైన నేలని తీసుకొచ్చారు. అంత బాగుందండి. కానీ పేజీ తిప్పేసరికి ఏం జరిగింది తెలుసండి, అక్కడ పంట బాగుంది, అలాగే అక్కడ ఉన్న మనుషులు కూడా బాగున్నారు. ఎవరాళ్ళు? రాక్షస జాతులు. చెప్పాను కదా, వీళ్ళు కనానీయులు, పెరిజేయులు, వీళ్ళు చాలా పొడుగుగా ఉన్నారు. దేవుడేమో ఆ దేశాన్ని మనకిస్తానంటున్నాడు. ఒకవేళ వాళ్ళు గనక మన మీదకి యుద్ధానికి వచ్చారని కూడా, మా దేశంలోకి మీరెందుకు వచ్చారని, మనం అందరం చచ్చిపోతాం, వాళ్ళని గెలవలేము. దేశం ఎంత స్ట్రాంగో అక్కడ ఉన్న మనుషులు కూడా అంతే స్ట్రాంగ్ అని ఒక చెడ్డ సమాచారం తెచ్చారు తిరిగిళ్ళలో. అప్పటికి ఆ సమాచారం విన్న తర్వాత వీళ్ళు అప్పటికే ముక్కుతూ మూలుగుతూ ప్రయాణం చేస్తున్నారు, సనుగుకుంటూ ప్రయాణం చేస్తున్న వాళ్ళకి అదిగోరా దేశం, అదే మీ దేశం, అక్కడ ఉన్న జనం చాలా బలంగా ఉన్నారనేసరికి వీళ్ళకి ఎలాగుంటా చెప్పండి. అసలే పిరిగ్గుండ్లు ఇవి. దెబ్బకు అమ్మ బాబోయ్, అక్కడ ఉన్న వాళ్ళు బలవంతులట, మనల్ని తీసుకెళ్లి దేవుడు అక్కడ ఆ దేశంలో నిలబెడితే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు. కనుక ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలుసండి, ఈ మోషే మనకొద్దు, ఈ అహరోను మనకొద్దు, మనం ఒక నాయకుడిని పెట్టుకుందాం. ఇప్పుడు అర్జెంట్ గా నాయకుడిని పెట్టుకుని, వెనక్కి త్రోవ తెలియదు వీళ్ళకి. మీకు విషయం అర్థమైందా? వెనక్కి త్రోవ తెలియదు. ఎందుకు త్రోవ తెలియదు? ప్రయాణం చేస్తున్నది ఎక్కడ? హైవే రోడ్లు అయితే రోడ్డు అట్టుకుని పోతారండి. ప్రయాణం ఎక్కడ? అరణ్యంలో. దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవారు, ఉండమంటే ఉండిపోయారు. ప్రయాణం ఎలా సాగిందో, ఎటు నుంచి తిప్పుతున్నాడో దేవుడికి తప్ప రూట్ మ్యాప్ ఎవరికి తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మనలో ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని ఆడిని ముందు నడమని, మనం వెనకపోదాం రా బాబు. ఎక్కడికి? వీళ్ళు ఇందుకేనండి చితకొడత, చావకొడత. దేవుడు వెనక్కి వెళ్ళిపోతారా? ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేస్తున్నాడు దేవుడు ఫరో దగ్గర. నిర్గమకాండంలో నేను చదివాను కదా, ఎంత బాగున్నాయి అవి. అంత మందిని, అంత సైన్యాన్ని చంపిన వాడు, ఫరోని చితకొట్టిన వాడికి ఈ జనం మీద దేవుడు యుద్ధం జరిగించి వీళ్ళకి విజయాన్ని ఇవ్వడండి. నమ్ముతున్నారు దేవుణ్ణి? నమ్మరండి. కోపం వచ్చింది. అందులో 2 మంచోళ్ళు ఉంటారండి. ఆ తిరిగి చూసొచ్చిన వాళ్ళలో 2 మంచోళ్ళు ఉంటారు. ఎవరు? కాలేబు, యెహోషువ. వీళ్ళిద్దరూ మాత్రం అండి, అగో ఆ మనుషులు, మాతో పాటు వచ్చిన మనుషులు చెడ్డ సమాచారం చెప్పారు మీకు, ఎందుకయ్యా మీరు అలాగ పిరికి గుండెలతో ఉంటున్నారు? దేవుడు దేనికైనా సాధ్యవంతుడు, మనల్ని కాపాడతాడు, మనల్ని వాళ్ళ మీద యుద్ధమే జరిగినా కూడా వాళ్ళ మీద దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు అని వీళ్ళిద్దరు భక్తులు బయటకు వస్తారు ఈ సంఘటన తర్వాత. ఎవరు? కాలేబు, యెహోషువ. అప్పుడు ఒక వధ జరుగుతుందండి ఇక్కడ. మరి అలాగా 14వ అధ్యాయానికి వచ్చేయండి. 11వ వచనం చూడండి. ఎన్నాళ్ళు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్య సూచక్రియలన్నింటినీ చూచి నన్ను నమ్మకముందురు. దేవుడు కోపం వచ్చిందండి. ఎంతకాలం నమ్మరు వీళ్ళు నన్ను? మోషే తప్పుకొని ఒకసారి ఈ నమ్మని సర్వ సమాజాన్ని నేను ఏం చేస్తానో తెలుసా? చంపేస్తాను. నువ్వు అక్కడో చాలు, నీ నుండి వచ్చిన సంతానం చాలు, నీ నుండి వచ్చిన ప్రజలు నాకు చాలు, నేను మొత్తం అందరినీ చంపేస్తాననేసరికి మోషే మరలా తిరిగి అడ్డుపడ్డాడండి వాళ్ళందరి కోసం. ఈ అధ్యాయం చాలా బాగుంటది. మోషే అడ్డుపడతాడు వాళ్ళ ప్రాణాల కోసం. ప్లీజ్ ప్రభా, ఒకవేళ ఇప్పుడు నువ్వు చంపేసావు అనుకోండి, ఐగుప్తులంతా నీ గురించి ఏమని మాట్లాడుకుంటారు? దేవుడు వాళ్ళని రమ్మన్న దేవుడు చంపడానికే ఐగుప్తు అరణ్యంలోకి తీసుకెళ్ళడని మాట్లాడుకుంటారు కదా. నువ్వు ఎలా చంపేస్తావు? అలాగా చంపొద్దు ప్రభు, నీ నామానికి అవమానం వస్తుంది. ఒకసారి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు జ్ఞాపకం చేసుకో, వాళ్ళకి మాట ఇచ్చావు కదా వీళ్ళని కాపాడతానని. మోషే ప్రార్థన చేసి బతిమాలితే అప్పుడు దేవుడు విడిచిపెట్టాడు వీళ్ళని. అప్పుడు మోషే ప్రార్థనకు వాళ్ళు చంపకుండా ఆగారు. ఓకేనా? ఆ తర్వాత సనుక్కోవటం, మళ్ళా తిరిగి మళ్ళా చంపటం, ఇదంతా జరుగుతుందండి. చెడ్డ సమాచారం తెచ్చిన మనుషులను
చంపేశాడు, తర్వాత ఇద్దరే బ్రతుకుతారు, కాలేబు యెహోషువ. ఇలాగా మీరు ఇదంతా చదువుకుంటారండి. ఈ అధ్యాయం అంతా అదే ఉంటది. ఇక 15వ అధ్యాయానికి వచ్చేసరికి పిల్లల గురించి మాట్లాడతాడు. జాగ్రత్తగా పిల్లలకి నా గురించి నేర్పండి అంటాడు. 15వ అధ్యాయం అంతా అదే ఉంటది. 16వ అధ్యాయానికి వచ్చేసరికి కోరహు తిరుగుబాటు ఉంటది. మోషే మీద మళ్ళీ ఇంకొకరు లేస్తారు, కోరహు కుమారులు తిరుగుబాటు సేవకుడి మీద. ఆ కోరహు తిరుగుబాట్లు చేసినప్పుడు దేవుడు చాలా కోప్పడతాడు. కోప్పడి అక్కడ భూకంపం కలిగించి ఆ కోరహు కుమారులందరినీ కూడా భూగర్భంలో సమాధి చేసేస్తాడు. ఈ కోరహు మీద కోరహు కుమారుల తిరుగుబాటు అంతా కూడా ఈ 16వ అధ్యాయంలో మీకు కనబడుతుంది. ఓకేనా? ఆ తర్వాత 41కి వచ్చేసరికి మరలా తిరగబడతారు ఇశ్రాయేలు సమాజం అంతా మోషే అహరోనుల మీద సనుక్కుంటారు. చూడండి 16:41కి వచ్చేసరికి మరలా సనుక్కుంటున్నారు. వీళ్ళు యెహోవా మీద ప్రజలను చంపితురని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా మేఘము దానిని కమ్మెను. అప్పుడు యెహోవా మహిమ కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా చూసిన మళ్ళా సనగటం, దేవుడు వాళ్ళకి మళ్ళా ట్రీట్మెంట్ ఇవ్వటం, ఇదంతా 16వ అధ్యాయంలో జరుగుతుంది. ఇక 17వ అధ్యాయంలో కూడా దానికి సంబంధించిన వివరణ ఉంటది. చదవండి. 17, 18 ఇవన్నీ అదే ఉంటాయి. పోతే 18లో మనం నేర్చుకోవాల్సిన భాగం ఏంటంటే 18లో ఇందా నేను చెప్పాను కదా దశమ భాగాల గురించి. జాగ్రత్తగా వినండి. ఈ 18వ అధ్యాయంలో దశమ భాగాల గురించి ఉంటది. 21వ వచనంలో ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగా ఇచ్చి తిని. పెట్టుకోండి. దశమ భాగాలు ఎవరికి ఇవ్వాలి చెప్పండి? లేవీయులకి ఇవ్వాలి. కారణం వాళ్ళు మందిరపు సేవ చేస్తున్నారు కనుక మందిరపు సేవ చేసే లేవీయులకి మీరు దశమ భాగాలు ఇవ్వండి. 24 చూడండి, అసలు ట్విస్ట్ ఉంటది. 24 అయితే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్టార్పణంగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్యముగా ఇచ్చి తిని అందుచేత వారు ఇశ్రాయేలు మధ్యను స్వాస్యము సంపాదించకూడదని వారితో ఇప్పుడు మాట్లాడుతానండి నేను. ఈ చాలా మంది పాస్టర్లు ఏమంటున్నారంటే దేవుడు మాకు దశమ భాగాలు ఇమ్మన్నాడు, మీరు దశమ భాగాలు తెండి అంటున్నారు. బాగుంది. దశమ భాగాలు తెచ్చిన తర్వాత ఆ దశమ భాగాలతో వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి. మీరు చూడండి, సేవకులు గ్రామాల్లో సేవ స్టార్ట్ చేస్తారు. వచ్చినప్పుడు చిరిగిపోయిన చెప్పులు ఒక సంచి వేసుకుని బయలుదేరతాడు. తర్వాత పరిస్థితి ఏంటి? 10 రోజులకే ఏమండి తినటమో త్రాగటమో మంచి ఇంట్లో ఉండటం తప్పు కాదండి. అక్కడ వరకు తప్పేం కాదు. సేవకు అవసరమైన కొనటమో తప్పు కాదు. కానీ ఈ రోజు ప్రతి సేవకులు చూడండి 100 ఎకరాల ఆస్తులండి లేవా? కారు అంటే తిరగడానికి ఏ కారు ఉన్నా సరిపోద్ది. BMW కార్లు. ఇదంతా ఏంటంటే సంపాదన కదా. ఆస్తులు భూములు ఇవన్నీ సంపాదన కదా. ఒక మాట అడుగుతున్నానండి, విశ్వాసులుగా మీరు ఒకటి గమనించండి. మీరు సేవకుడికి ఏ సేవకుడికి ఇవ్వాలి అన్నప్పుడు ఆ సేవకుడు తనకిస్తున్న దానిని దేవుడి కొరకు ఖర్చు పెడుతున్నాడా లేదా, తిరిగి మళ్ళా దేవుడు పని జరిగిస్తున్నాడా లేదా, దేవుడు సేవలో ఉంటున్నాడా లేదా, ఇది చూడండి. అంతే తప్పండి సేవకి ఇమ్మన్నాడు తప్ప దేవుడు అండి సేవకుడి యొక్క స్వప్రయోజనాల కోసం ఇమ్మన్నది కాదు. అక్కడ దశమ భాగం వాడు నువ్వు ఇచ్చిన దాంతో వాడు బ్రతికి నువ్వు ఇస్తున్న దానితో వాడు దేవుడు సేవ చేయాలి, దేవుడు పని చేయాలి. దాని కొరకు మీరు లేవీయులకి దశమ భాగాలు ఇవ్వండి. సేవకి ఇవ్వండి. ఒక మాటలో చెప్పాలంటే సేవకి ఇవ్వండి. మేడ మీద కట్టి ఎకరాలు కూర్చుకున్నాడు, నువ్వు పట్టుకెళ్ళి దశమ భాగాలు ఇచ్చావనుకో, దాంతో నీ కష్టార్జితంతో అక్కడ ఏం జరుగుతుంది? పని జరగటం లేదు కదా, సేవ జరగటం లేదు కదా. ఇది దశమ భాగాల గురించిన వివరణ. చదువుకోండి, ఇంకా బాగుంటది. కిందకి వెళ్ళేసరికి ఇది మీకు 18వ అధ్యాయంలో ఉంటది. ఇక 19వ అధ్యాయానికి వచ్చేసరికి ధర్మశాస్త్రపు విధులు, వాటి గురించి ఇశ్రాయేలుకు కలంకం లేకుండా మచ్చ లేకుండా ఎలా చేయాలో అన్నది ఈ 19వ అధ్యాయం అంతా చెప్తాడు. 19వ అధ్యాయం అంతా కూడా అదే ఉంటది. తర్వాత 20వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళా నీళ్లు లేవని మళ్ళీ ఇంకొకసారి తిరుగుబాటు ఐగర్లు. 20వ అధ్యాయం 5వ వచనంలో ఏం కోరుకున్నారు చదవండి. ఈ కాను చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితివి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లు లేవు. మళ్ళా లిస్ట్ తెచ్చారు చూడండి. ఇప్పుడు ఫ్రూట్స్ లిస్ట్ అనమాట. ఇది నాన్ వెజ్ అయిపోయింది. నాన్ వెజ్ అడుగున తన్ని చంపేశాడు కదా. అప్పుడు ఈసారి మళ్ళా నాన్ వెజ్ అడిగితే మళ్ళా చంపేతాడేమోనని ఏం అడుగుతున్నారు? ఫ్రూట్స్, దానిమ్మలు లేవు, బత్తాయిలు లేవు, సపోటాలు లేవు. ఫ్రూట్స్ ఆ ప్రయాణంలో ఉండి తినడానికి తిండి. వీళ్ళకి అన్ని తెచ్చి పెట్టడానికి వీళ్ళు ఏమైనా పని చేస్తున్నారా నాకు చెప్పండి. పని ఏమైనా ఉందండి వీళ్ళకి? పనేమి లేదండి. ఇశ్రాయేలుకి మీకు తెలుసో లేదో ప్రయాణం ఒకటే పని అండి వాళ్ళకి. ప్రయాణం చేయమంటే చెయ్యాలి. పడుకుంటారా అంటే టెంట్లు వేసుకుని పడుకోవడమే. మళ్ళీ టెంట్ ముందు పడుతుంది వచ్చి ఏంటి మన్న. తిని పడుకోవడానికి రోగం అండి. మీరు బాగా ఆలోచన. తిని పడుకోవడానికి రోగమా? ఈ రోజు మనల్ని అలా దేవుడు మన ఇంటి ముందు మన్నా వేసేసి సేవ చేయమంటే ఎలాగుంటా చెప్పండి. మనకి నాకు చాలా సార్లు అనిపించిందండి. తిండి వల్ల, ఈ బట్టల వల్ల, ఈ చదువులు, స్కూళ్ళు, ఈ తలపోట్లు, బీపీలు, షుగర్లు లేకుండా మీ ఇంటి ముందు కొత్తిమీర అడిపతి బాబు తినే శుభ్రంగా సేవ చేసుకుంటే ఎలాగుంటది? రోగం అండి వీళ్ళకి. రోగం. నిజంగా చెప్తున్నాడు కదా, రోగం. ప్రయాణం చేయమన్నప్పుడు కూడా ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు చెప్తానండి. అసలు ఏంటోనండి, దేవుడు ఎంత పిచ్చిగా ప్రేమించాడు ఏంటంటే వాళ్ళని. ప్రయాణం చేయండి రండి. ప్రయాణం ఏమన్నా గాలికి వదిలేసాడండి? రాత్రి ప్రయాణం చేస్తే పైన ఏటట
అగ్నిస్తంభం. పగల ప్రయాణం చేస్తే ఒక్క మాటలో చెప్పాలంటే ఏసీ ప్రయాణం జరిగించారండి వీళ్ళు కదా. మేఘం పైన ఉంటే ఎలాగుంటా చెప్పండి, చల్లగా. ఏసీ ప్రయాణం, ఏసీ కోచ్ లో ప్రయాణం చేస్తే ఎలాగుంటది, హాయి, ఇంటి ముందు భోజనం. ఇంకా చెప్పనా వీళ్ళు ప్రయాణంలో తాగడానికి నీళ్లు ఏమండి, కేవలం తినడానికి ఆహారం తప్ప బట్టలు ఉతికే కార్యక్రమం లేదండి. ఆడోళ్ళకి పెద్ద పని ఏంటి చెప్పండి, ఇంట్లో బట్టలు ఉతికే పని ఉందా? బట్టలు ఉతికే పని లేదండి. మీరు బాగా ఆలోచించండి. బట్టలు మాసిపోలేదట, చిరిగిపోలేదట, చెప్పులు అరిగిపోలేదట. ఏంటండి అసలు ఏమి లేదండి, ఫ్రెష్. ఇప్పుడు ఏసీ కింద పడుకున్న వాడికి స్నానం చేయకపోయినా ఎలాగుంటా చెప్పండి. మీకు స్నానం ఎప్పుడు చేయాలి? ఎండలో ఉక్కుపోతున్నాం అనుకోండి, సాయంత్రం చెమట వాసన సిరాగ్గా ఉంటుంది. ఏసీలో ఉన్న వాళ్ళని చూడండి, చెమటే లేదు, వాళ్ళకి వాసన ఏంటి? మేఘస్తంభం ఉండి అగ్నిస్తంభం ఉండి హాయిగా ఉన్న వెళ్ళకండి. ఏమి రోగం చెప్పండి, మాట్లాడితే కీరకాయలు దోసకాయలు. ఎక్కడికి వచ్చేసరికి దానిమ్మకాయలు కావాలి. ఎంత దారుణం అండి అసలు. నిజంగా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా ఇమ్మంటారు, ఏమన్నా అడగాల్సింది. జీడిపప్పులు పడుకోవడానికి, బాదం పప్పు గింజలు, అవే. అక్కడ గింజలు అడిగారు కదా. గింజలు అంటే ఏంటనుకుంటున్నారు? డ్రై ఫ్రూట్స్. ఏం అలిసిపోతున్నారని డ్రై ఫ్రూట్ చెప్పండి, ఏం అలిసిపోతున్నారని ఫ్రూట్స్ చెప్పండి. నాకు కోపం రాదండి దేవుడికి. విసిగించారండి బాబు, విసిగించటం. మాట్లాడితే తిరగబట్టమే, మాట్లాడితే తిరుగుబాట్లు. ఇవన్నీ అయిపోయిందా? 20 అధ్యాయం అంతా అదే ఉంటదండి, తిరగబట్టం, మళ్ళీ వాళ్ళకి బుద్ధి చెప్పటం. ఇదంతా జరుగుతుంది 20 అధ్యాయం అంతా. బండతో మాట్లాడటం, నీళ్లు రావటం, ఇదంతా జరిగిపోద్దండి. 21కి వచ్చేయండి. 21కి వచ్చేసరికి మళ్ళా సనుగుతారు, సర్పాలను పుట్టిస్తాడు దేవుడు. 21 అధ్యాయం అంతా తెలుసు కదా మీకు. సర్పాలు పుడతాయి, తాపజ్వరాలు వచ్చేస్తాయి అందరికి. అప్పుడు ఒక ఇతర సర్పాన్ని నిలబెట్టి దాన్ని చూడండి, అప్పుడు పోతుంది అంటాడు. ఓకేనా? ఇది 21 అధ్యాయం అంతా ఉంటదండి, చదువుకోండి. తర్వాత మళ్ళా యుద్ధాలు జరిగించడం, రాజులను జయించడం 21 అధ్యాయం అంతా ఉంటది. ఇప్పుడు 22కి వచ్చేసండి. 22కి వచ్చేసరికి బిలాం ఎంటర్ అవుతాడు, ప్రవక్త, ఇశ్రాయేల్ తరపున. వాడిని ఒరే బాబు, బాలాక్ రాజు దగ్గరికి వెళ్ళి వాడు ఎదురుకు వస్తున్నప్పుడు, యుద్ధాలకు వెళ్తున్నప్పుడు శపించరా అంటే వీడేం చేస్తాడు? శపించరా అంటుంటే దీవించడానికి వెళ్తాడు. వాడిని బాలాక్ రాజు ఇచ్చే బహుమానానికి అలవాటు పడి బిలాము, ప్రవక్త తెలుసు కదండి, తప్పు చేస్తాడు. ఇదంతా బిలాము గురించి 22 అధ్యాయం అంతా ఉంటదండి. 22, 23 చదువుకోండి. ఆ 24 కూడా అదే ఉంటది. ఈవెన్లో అక్కడ జరిగిన బిలాము సంగతే ఈ అధ్యాయాలన్నీ 24 వరకు కూడా అదే ఉంటది. 25కి వచ్చేసరికి అన్య స్త్రీలతో కలిసినందుకు హతం. అన్ని స్త్రీలు పెళ్లి చేసుకోవద్దంటే పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చేసినందుకు ఆ రోజు 24,000 మందిని చంపేస్తాడండి. 25 అధ్యాయం అంతా అది ఉంటది, చదువుకోండి. 26కి వచ్చేసరికి ఇంకా చావులు అయిపోయినాయి కదా. ఎంత ఉన్నారో, ఎంతమంది చచ్చిపోయారో కౌంట్ తెలియట్లేదు. మళ్ళీ 26 వచ్చేసరికి ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఎంతమంది లెక్క పెట్టరా మళ్ళీ అంటాడు. 26 అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ లెక్కలండి. 26కి వచ్చేసరికి ఆ తెగులు పోయిన తర్వాత 26 చూడండి. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరును ఇలాగ సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగిన ఇశ్రాయేల్లో సేనగా బయలు వెళ్ళు వారందరి సంఖ్యను వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయుచుండుడి. మళ్ళా లెక్కలయ్యండి, ఎవరు బ్రతుకున్నారు, ఎవరు చచ్చిపోయారు. ఇది 26 అధ్యాయం అండి. మళ్ళా మిగిలింది ఎంతమంది లెక్కలు వస్తారు తెలుసండి? 51 వచ్చింది చూడండి. లెక్కలేస్తే ఎంతమంది వచ్చారంటే 51లో ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వారు 6,01,700 అంటే 6,17,30 మంది మిగిలారు. మళ్ళీ ఓకేనా? చేస్తున్నారు పుడుతున్నారు కదండి. కౌంట్ వెళ్తుంది వస్తుంది. ఇది మళ్ళా కౌంట్. ఇది లెక్కలండి. ఇక్కడ ఒక అద్భుతం చెప్తాడండి దేవుడు. ఏంటి అద్భుతం అంటే 64 వచ్చి చదవండి. మోషే అహరోనులు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు సంఖ్య లెక్కించినప్పుడు వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఒక్కడు కూడా లేడు. అక్కడి నుంచి స్టార్ట్ అయినాడు. ఒక్కడు కూడా లేడు. ఎలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారిని గురించి సెలవిచ్చెను. యొపెకిన కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అందరు చచ్చిపోయారా? వీళ్ళిద్దరే వచ్చారు అక్కడి నుంచి బయలుదేరిన వాళ్ళల్లో. ఓకేనా? ఇది 26 అండి. ఇంకా 27 అధ్యాయానికి వచ్చేసరికి ఇంకా నాయకులుగా యెహోషువ నియామకం అవుతూ ఉంటాడు. 28కి వచ్చేయండి. 28కి వచ్చేసరికి మీరు పస్కా పండుగ చేయాలి అంటాడు. మళ్ళా 29కి వచ్చేసరికి పర్ణశాలల పండుగ ఎలా చేయాలో చెప్తాడు. 30కి వచ్చేసరికి ఇంకా అంతే, గోత్రాధిపతులు వాళ్ళ లెక్కలు ఇవన్నీ మళ్ళా 30లో ఉంటాయి. 30 అంతా స్త్రీకి పురుషుడికి నిబంధనలు. స్త్రీ ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఆస్తులు ఏంటి, వాళ్ళు కుటుంబాల్లో వ్యవహారాలు ఎలా నడిపించాలన్నది 30 అధ్యాయం. కుటుంబ వ్యవహారాలు ఎలా నడిపించుకోవాలి, స్త్రీ పురుషులు, ఆస్తి హక్కులు, ఇవన్నీ కూడా 30 అధ్యాయాలు ఉంటాయి. ఇక 31కి వచ్చేస్తే బిలామును కూడా చంపేస్తారండి. యుద్ధం జరిగింది, బిలాము కూడా చచ్చిపోతాడు 31లో. ఆ స్త్రీలు కూడా చాలా మందిని చంపేయండి అంటాడు. ఇదంతా కూడా 31లో జరుగుతుంది. 31 అయిపోయింది. 32కి వచ్చేసరికి ఆ తరం మొత్తం కూడా నశించిపోయిందండి. మొదట ఉన్న తరం అంతా కూడా నశించిపోతుంది. ఆ నశించిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. 32 అంతా కూడా. 33కి వచ్చేసరికి 33 నుంచి కాస్త ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. ఏంటి 33 అంటే ప్రయాణాలండి. ఇశ్రాయేలీయుల ప్రయాణాలు ఇవి.
ఉండేవి. అంటే ఐగుప్తు దేశంలో వాళ్ళు బయలుదేరిన నాట నుండి వాళ్ళు స్టార్ట్ అయిన రోజు నుండి ఎక్కడ వచ్చారు, ఎలాగొచ్చారు, ఎక్కడ తిరిగారు, ఏం చేశారన్న ప్రయాణాలన్నీ కూడా ఉంటాయి. ఎక్కడ వాళ్ళు దిగారు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. ఓకేనా. ఇకపోతే ఇక్కడ ఒక మంచి విషయం చెప్తాను. ఇందాక మీకు చెప్పాను కదా, అహరోను మరణం తర్వాత 40 సంవత్సరాలు 5వ నెల 1వ దినాన్న వీళ్ళు ఇంకా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అహరోను చచ్చిపోతాడు. ఇక్కడ ఇదే అధ్యాయంలో అహరోను చచ్చిపోతాడండి పాపం. ఎక్కడ 38వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన 45వ సంవత్సరము 5వ నెల 1వ దినమున అక్కడ మృతి నొందును. అంటే అప్పటికి ఎంతకాలం ప్రయాణం అయిపోయింది వెళ్తే 40వ సంవత్సరము 5వ నెల. అంటే ఎంతకాలం ప్రయాణం? 40 సంవత్సరాల ప్రయాణానికి అహరోను చచ్చిపోయాడండి. మొత్తం మీద 40 సంవత్సరాలు ఎక్కడ తిరుగుతున్నారు? అడవుల్లోనే. 40 సంవత్సరాలు అడవుల్లో తిరగటం అంటే ఒకసారి ఊహించుకోండి. అలాగా మీరు తర్వాత అధ్యాయానికి వచ్చేస్తే 34కి సరిహద్దులు, ఆ వెళ్ళబోయే దేశంలో ఏ ప్రాంతంలో ఎవరు ఉండాలి, ఆ విగ్రహాలను పడగొట్టండి, సరిహద్దులు ఏర్పాటు చేసుకోండి అని చెప్తాడు. తర్వాత 35కి వచ్చేసరికి ఆశ్రయపురాలు కట్టుకోమంటాడు. ఆశ్రయపురాలు కట్టుకోనండి, జాగ్రత్తగా ఉండండి, నేను మీ మధ్యలో ఉంటాను, మీరు తప్పు చేయకూడదు, దేశాన్ని అపవిత్రపరచకూడదు అని ఆ వెళ్ళబోయే దేశానికి సంబంధించిన జాగ్రత్తలు చెప్తాడు 35వ అధ్యాయం అంతా కూడా. ఇక 36కి వచ్చేసరికి అండి ఏ గోత్రం వల్ల ఆ గోత్రం వల్లనే పెళ్లి చేసుకోవాలి. 36లో చెప్తాడు మీరు వెళ్ళబోయే దేశంలో మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఏ గోత్రం వారు ఆ గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఏ గోత్రం వాడు ఆ గోత్రం వాడికే భూములు అమ్మడాలు కొనడాలు గాని చేస్తే గనక ఏ గోత్రం వల్ల ఆ గోత్రంలోనే చేసుకోవాలి. గోత్రాలు మారకూడదు. ఏ గోత్రానికి ఆ గోత్రం అలా ఎప్పటికీ కూడా కొనసాగాలి అన్నది 36వ అధ్యాయం. అయిపోయిందండి సంఖ్యాకాండం.